హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. ఈరోజు మీకు లావు తగ్గడం ఎలా అని ఒక చిన్న చిట్కాను మీకు నేను చెప్పబోతున్నాను. సో చాలామంది లావు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఎన్ని చేసినా మళ్ళీ తగ్గుతూనే ఉంటారు, పెరుగుతూనే ఉంటారు. కాకపోతే మనము దీన్ని ఒక నిత్యం చేసే పనిలా చేస్తే కనుక ఖచ్చితంగా బరువు తగ్గడం జరుగుతుంది. సో మనం ఇంట్లో చేసే చిన్న చిన్న పనులే, కాకపోతే అవి మనం ఒక ఆర్డర్ ప్రకారం చేయకపోవడం వల్ల మనకు ఈ విధంగా లావు అనేది జరుగుతూ ఉంటుంది. సో అవి ఏంటో ఈరోజు నేను చెప్తాను. భోజనానికి ముందు 1 లేదా 2 గ్లాసుల మంచినీరు తాగాలి. సో అప్పుడే శరీరం సన్నబడుతుంది. భోజనం పూర్తి అయ్యాక తిన్న తర్వాత మాత్రమే నీరు తాగితే శరీరం లావుగా తయారవుతుంది. సో భోజనం మధ్య మధ్యలో తాగితే అది తాగినంత శరీరం సమానంగా ఉంచుతుంది. ఒక ముందు తాగితే తగ్గుతాము, తర్వాత తాగితే పెరుగుతాము, మధ్యలో తాగితే సమానంగా ఉంటాము. ఓకే, ఇది ఒక చిట్కా. ఇంకా రెండవది వచ్చేసి భోజనం చేసిన తర్వాత త్రికట చూర్ణం అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఇవి ఒంట్లోని కొవ్వును తగ్గించడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. సో వీటిని పొడి చేసుకొని పల్చటి మజ్జిగ లేదా గోరువెచ్చటి నీటిలో 1 చెంచా ప్రమాణంలో దీన్ని రాత్రి పడుకునే ముందు అన్నం తిన్న తర్వాత కనుక తీసుకొని పడుకుంటే మనకు వాటంతట అదే లావు అనేది తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇకపోతే రెండవది, భోజనం చేసిన తర్వాత ఖచ్చితంగా పుకిలించి దంతాల్లో ఇరుక్కున్న పదార్థాలను తొలగించుకోవాలి. ఓకే, భోజనం చేసిన తర్వాత చేతులు కూడా కడుక్కొని అరచేతులు వేడెక్కిన తర్వాత రుద్దుకొని వాటిని నేత్రాలకు స్పృశిస్తే నేత్ర రోగాలు కూడా తగ్గిపోతాయి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.